ఇప్పటిదాకా మనం మనకి ఏదైతే థీమ్ ఉంటుందో వర్డ్ప్రెస్ థీమ్, దాంట్లో ఒక మెనూని ఎట్లా కస్టమైజ్ చేయాలో చూసాము. కానీ దాంట్లో హెవీ ఆప్షన్స్ అయితే ఉండవు అనమాట కస్టమైజేషన్కి. అండ్ ఎలిమెంటర్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయో అది కూడా మనం చూసాము. సో ఇప్పుడు మనం ఎలిమెంటర్ యూస్ చేసి కస్టమైజ్గా ఎలా బిల్డప్ చేయాలనేది చూద్దాం. సో బేసిక్గా మీకు రిఫరెన్స్ల కోసం అయితే యూ కెన్ గో టు దిస్ వెబ్సైట్స్, బిహాన్స్, డ్రిబల్, అవార్డ్స్. ఇవన్నీ కూడా మన రిఫరెన్స్ కోసం డిజైనర్స్ అయితే వీటిని యూజ్ చేస్తుంటారు. సో మీకు ఎలాంటి రిఫరెన్స్ కావాలన్నా గ్రాఫిక్ డిజైన్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, అండ్ యూఐ/యూఎక్స్ కానీ మీరు ఇక్కడ నుంచి అయితే వెళ్ళి రిఫరెన్సెస్ చూసుకోవచ్చు. సో నేను ప్రజెంట్ బిహాన్స్లో ఇది ఓపెన్ చేస్తున్నాను. సో బేసిక్గా ఏంటంటే మనం ఈ హెడర్ డిజైన్ చేయాలంటే దీనికి కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి అన్నమాట. అదేంటంటే ఆ ఎగ్జిస్టింగ్ డిజైన్ని ఇప్పుడు మనం హెడర్ డిజైన్ చేయబోతున్నాం కాబట్టి దీనికి మనం రోస్ అండ్ కాలమ్స్లో అయితే డివైడ్ చేసుకోవాలి. అది ఎలాంటి డిజైన్ అయినా సరే మనం దానికి రోస్ అండ్ కాలమ్స్లో డివైడ్ చేస్తే ఏమైందంటే మనకు ఈజీ అయిపోతాయి అన్నమాట ఆ డిజైన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి. సో ఫస్ట్ మీరు చూస్తే ఇక్కడ ఒక లోగో ఉంది, తర్వాత ఇక్కడ ఒక మెనూ ఉంది, తర్వాత ఇక్కడ 2 బటన్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇది చూస్తే ఇది ఒక రో, దీంట్లో ఈ లోగో ఒక కాలంలో ఉంది, ఈ మెనూ ఒక కాలంలో ఉంది, అండ్ ఈ బటన్స్ అయితే 2 ఒక కాలంలో అయితే ఉన్నాయి. టోటల్గా 3 కాలమ్స్ అండ్ 1 రో అయితే ఉంది. సో దీనికి ముందు మీరు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ మీ మెనూ సెటప్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీకు కావాల్సిన ఏవైతే పేజెస్ ఉంటాయి ఇక్కడ, హౌ ఇట్ వర్క్స్, FAQ, అబౌట్ అస్, ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో నా దగ్గర కొన్ని పేజెస్ అయితే ఉన్నాయి. దెన్ మీరు అపియరెన్స్ అండ్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ బేసిక్ మెనూ అయితే మీరు ఇక్కడ సెటప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వీ హ్యావ్ టు కమ్ టు ఎలిమెంటర్, టెంప్లెట్స్, అండ్ దెన్ హియర్ థీమ్ బిల్డర్. సో ఈ థీమ్ బిల్డర్లో అయితే మనం కొన్ని డిజైన్స్ అయితే చేసాము. ప్రస్తుతానికి అది నేను డిలీట్ చేసేస్తాను. ఐ విల్ చూస్ యాడ్ నేమ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని మనకి బై డిఫాల్ట్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి, నేను అవి తీసేస్తాను ఎందుకంటే స్క్రాచ్ నుంచి డిజైన్ చేస్తాను కాబట్టి. నెక్స్ట్ ఐ విల్ చూస్ ఫ్లెక్స్ బాక్స్. ఓకే, దెన్ దీంట్లో మనకి ఒక రో అయితే వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనకి 3 కాలమ్స్ అయితే కావాలి. సో ఐ విల్ చూస్ ఇట్లా నేను డిప్ బ్లాక్స్ అయితే ఇస్తాను. డిప్ బ్లాక్ ఏంటంటే ఒక్కొక్క రో లాగా నేను దీన్ని డిజైన్ చేస్తాను అనమాట. సో మనకి ఇది కిందకి వెళ్తుంది కదా, మనకి పక్కన కావాలి కాబట్టి మెయిన్ కంటైనర్ సెలెక్ట్ చేసి డైరెక్షన్ రైట్ సైడ్కి ఇస్తాను. దెన్ ఐ విల్ డూప్లికేట్ అగైన్. సో మనకి 1 రో వచ్చేసింది, 3 కాలమ్ వచ్చేసింది. సో ఇప్పుడు మీరు మీకు కావాల్సినట్టుగా లోగో అయితే ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా లోగో అని అనుకుందాం. తర్వాత ఇక్కడ మనకి మన మెనూ వస్తుంది, రైట్. దెన్ ఇక్కడ 3rd కాలంలో ఏమొస్తాయి, మన బటన్స్ అయితే వస్తాయి. సో ఐ విల్ యాడ్ 2 బటన్స్ హియర్, రైట్. ఇట్లా మనకి బటన్స్ అయితే వస్తాయి. అండ్ ఇప్పుడు ఇది మనం చూస్తే సిమిలర్గా ఇదే లేఅవుట్లో అయితే ఉంది, బట్ డిజైన్ కొద్దిగా చేంజెస్ అయితే ఉన్నాయి. ఇట్స్ ఓకే. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా జెంటమ్ అని సెర్చ్ ఇట్లా పెట్టేసి దీనికి కావాల్సినట్టుగా మనం టైపోగ్రఫీ ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అది ఏదో వేరే ఫాంట్ లాగా ఉంది, బట్ మనం ట్రై చేద్దాము అట్లా చేయడానికి. సో విల్ కమ్ టు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. మనం ఇది చూస్తే ఇవన్నీ కూడా ఆల్ క్యాప్స్లో ఉన్నాయి కాబట్టి ఆల్ క్యాప్స్ చేసి వీ కెన్ కీప్ ఇట్ దిస్ వే. ఫాంట్ సైజ్ మనం అరౌండ్ 24 అట్లా తీసుకోవచ్చు. అండ్ ఈ మెనూస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కస్టమైజ్ చేసి ఇలాగా కొంచెం బోల్డర్ లాగా చేయాలనుకుంటే వీ కెన్ కమ్ టు స్టైల్ అండ్ టైపోగ్రఫీలోకి వెళ్ళి విల్ టేక్ దిస్ వెయిట్ టు సెమీ బోల్డ్. అండ్ కలర్ మనం టెక్స్ట్ కలర్ బ్లాక్ తీసుకుందాం. సో ఐ విల్ చూస్ బ్లాక్ కలర్ హియర్. అండ్ మీరు ఇంకొకటి చూస్తే ఇది కిందకు వస్తుంది కదా, ఇట్స్ బికాజ్ ఆఫ్ దిస్ div అన్నమాట. సో వీ కెన్ గివ్ సమ్ ప్యాడింగ్, హారిజాంటల్ ప్యాడింగ్ బిట్వీన్ దిస్ టు గివ్ దట్ సైజ్. దెన్ ఈ పాయింటర్ అనేది వస్తుంది కదా మనకు అండర్లైన్ లాగా, అది కూడా తీసేయవచ్చు. సో కంటెంట్ లేఅవుట్లోకి వెళ్ళి రిమూవ్ దిస్ పాయింటర్. అండ్ బటన్స్ని కూడా ఇట్లా కస్టమైజ్ చేయాలనుకుంటే ఒక బటన్ లాగిన్ ఉంటుంది, ఇంకొక బటన్ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. సో ఐ విల్ పుట్ 1 బటన్ యాజ్ లాగిన్ అండ్ దానికి
ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, కొంచెం గ్రేయిస్గా, లైట్ గ్రేయిస్గా ఉంటుంది ఇలాగా. అండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ బోర్డర్ అయితే రౌండెడ్గా ఉంటుంది. సో ఐ గివ్ ఇట్ 18. అండ్ టైపోగ్రఫీని కూడా కొంచెం బోల్డ్ అయితే పెడతాను. అండ్ దిస్ వన్ విల్ బి గెట్ స్టార్టెడ్. బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ ఉంటుంది. అగైన్ వీ కెన్ జస్ట్ రైట్ క్లిక్ కాపీ అండ్ పేస్ట్ స్టైల్, సో దట్ అదే స్టైల్ మనకి ఇక్కడ దీంట్లో వచ్చేస్తుంది. బట్ అగైన్ స్టైల్లోకి వెళ్ళి మన బ్యాక్గ్రౌండ్ అయితే మనకి కావాల్సిన కలర్ అవన్నీ కూడా ఇవ్వచ్చు అనమాట. సో మనమైతే ఇలాంటి మెనూ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి పబ్లిష్ చేసి యాడ్ కండిషన్లోకి వెళ్ళి ఎంటైర్ సైట్ పెట్టవచ్చు, లేకపోతే కొన్ని పేజెస్ వరకు అయితే మనం ఇక్కడ డెడికేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ప్రస్తుతానికి ఎంటైర్ సైట్ పెట్టేసి సేవ్ చేసేస్తాను. ఒకసారి ఇప్పుడు మన సైట్లోకి వెళ్ళి చూస్తే మనకి మన మెనూ అయితే వచ్చేసింది అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ ఆ డిజైన్ కనపడకపోతే వర్డ్ప్రెస్లో క్యాషింగ్ ప్రాబ్లం అని ఉంటుంది. సో సింప్లీ మీరు ఇక్కడ పర్జాల్లోకి వెళ్ళి క్యాష్ అనేది క్లియర్ చేసుకొని ఈ లింక్ని మీరు ఒక ప్రైవేట్ విండో ఓపెన్ చేసి దీంట్లో టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా మీకు అది కనిపిస్తుంది. ఇక్కడ లింక్ రావాలంటే మీకు తెలుసు ఏం చేయాలో. సింప్లీ ఏంటంటే మీరు ఈ బటన్ క్లిక్ చేసి జనరల్లో ఇక్కడ లింక్ దగ్గరకు వచ్చి లింక్ ఒకటి ఇవ్వచ్చు అనమాట ఇక్కడ. దట్స్ ఇట్. అండ్ ఇవన్నీ కూడా మీరు చూడండి, ఇక్కడ బటన్ కొంచెం అయితే దీంట్లో చిన్న చిన్న బటన్స్ లాగా ఉన్నాయి కదా, ప్యాడింగ్ కూడా ఎక్కువ లేదు కాబట్టి అగైన్ ఇవన్నీ కూడా కస్టమైజబులే. స్టైల్లోకి వచ్చి స్పేసింగ్లోకి వెళ్ళి రైట్ ఇక్కడ మీరు ప్యాడింగ్ అయితే ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇవ్వచ్చు. నేను 5 ఇస్తున్నాను. రైట్ సైడ్ కూడా 5, రైట్ సైడ్ 10 ఇస్తాను నేను. అండ్ బాటమ్ అగైన్ 5 అండ్ లెఫ్ట్ అగైన్ 10. సో ఇలాగైతే చూడండి చాలా చాలా చిన్నగా అయితే వచ్చింది. సో ఇలాగా జస్ట్ మీరు మీకు కావాల్సిన సైజు ఇవన్నీ కూడా ఇచ్చేసి యూ కెన్ కస్టమైజ్. ఐ విల్ చూస్ 12 రేడియస్. అండ్ చూడండి మనకి ఇట్లా వచ్చింది బటన్. ఐ విల్ కాపీ ఇట్ అండ్ పేస్ట్ స్టైల్. అగైన్ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చి జస్ట్ మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కలర్లో ఇవ్వటమే, ఈజీ. అండ్ ఇక్కడ టెక్స్ట్ వైట్లో ఉంది కదా బటన్కి, సో యూ కెన్ గో టు టైపోగ్రఫీ, కలర్ వైట్, ఇలా అయితే ఇవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ప్యాడింగ్ మార్జిన్ గేమ్ అనమాట. సో మనకు హెడర్ అనేది ఇట్లా డిజైన్ అయిన తర్వాత సో డెస్క్టాప్లో ఇట్లా సెట్టింగ్ చేసుకొని దీనికి బ్రేక్ పాయింట్స్ ఉంటాయి కదా, లైక్ ట్యాబ్లెట్స్లో ఎట్లా కనిపించాలి, మొబైల్లో ఎలా కనిపించాలి అనేది. సో ఆ బ్రేక్ పాయింట్స్ కూడా మనం అట్లాగా డిజైన్ చేసుకోవచ్చు. సో ట్యాబ్లెట్లో ఇలాగా, మొబైల్లో ఇలాగా అన్నట్టు మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎంత తక్కువ ఎలిమెంట్స్ ఉంటే హెడర్లో, మొబైల్లో కూడా అంత బెటర్గా ఉంటుంది అనమాట. సో చూడండి ఇప్పుడు ఒకవేళ మనం ఇది తీసేసామనుకోండి బటన్స్ మొబైల్ నుంచి, చూడండి మనకు ఎంత నీట్గా అయితే వచ్చిందనమాట. క్లిక్ చేయగానే మన మెనూ కూడా వస్తుంది. మనం ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సింప్లీ వీ హ్యావ్ టు క్లిక్ హియర్ అండ్ స్టైల్లోకి వెళ్ళి డ్రాప్ డౌన్లోకి వెళ్ళి ఈ హోవర్ దాంట్లో మనం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకు ఉన్న థీమ్ కలర్ ప్రకారంగా వెళ్ళచ్చు ఇలా, రైట్. సో ఐ హోప్ మీకు హెడర్ అయితే డిజైనింగ్ వచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో ఫుటర్ గురించి చూద్దాం.